మనం ఇప్పుడైతే వెబ్‌సైట్ ఆడిట్ చేయాలి. ఆ వెబ్‌సైట్ ఆడిట్ చేయాలంటే ఐవెబ్ చెక్ తీసుకోవాలి. తను ఎగ్జిట్ అయిందా? క ఈ ఐవెబ్ చెక్ ఈ ఆడిట్ సైట్‌లోకిచ్చినాక ఇది కంప్లీట్ డేటా అనేది ఇచ్చేస్తది మనకి. ఇప్పుడు నా వెబ్‌సైట్ స్కోర్ వచ్చేసి 71 ఉంది. అంటే కొంచెం పర్లేదు మనం యావరేజ్‌గా ఉంది. ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి గాబట్టి, ఇంకా మనం వర్క్ దాని మీద కంప్లీట్‌గా చేయలేదు గాబట్టి చూపిస్తుంది. ఈ ఫేస్‌బుక్ ఇవే సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ కొంచెం పెయిడ్ ఆప్షన్ అయితే ఇవన్నీ రివీల్ అవుతాయి. లేకపోతే అవ్వవు. హ్మ్. ఇక్కడొచ్చేసి ఇమేజ్ ఇక్కడ 3 ఇమేజెస్‌కి ఆల్ట్ ట్యాగ్స్ మిస్ అయినాయన్నమాట. ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మన టైటిల్. ఇక్కడ మామూలుగా గ్రీన్ మార్క్ ఉన్నాయని మనకి ప్రాపర్‌గా ఉన్నట్టు. రెడ్ ఉంటే మనం కంప్లీట్‌గా అవి ఎర్రర్స్ అనమాట. ఆరెంజ్ అంటే యావరేజ్. కాబట్టి మనం అలా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ టైటిల్ ఓకే. గుడ్. అండ్ డిస్క్రిప్షన్ గూడా ఓకే. తర్వాత నో కీవర్డ్స్ అంటే మెటా కీవర్డ్స్ అనమాట ఇది. మెటా కీవర్డ్స్ అయితే మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయట్లేదు కాబట్టి ప్రెజెంట్ ఉన్న సినారియోని బట్టి ఇక్కడేం చూపించదు. ఒకవేళ యాడ్ చేస్తే అవి ఇక్కడ చూపిస్తది. తర్వాత టెక్స్ట్ టు హెచ్‌టీఎంఎల్ రేషియో అనేది తక్కువుంది. అంటే మీడియంగా ఉంది. మనం 10-20 అబోవ్ ఉంటే గుడ్. బట్ 10-20 యావరేజ్. బిలో 10 అంటే పూర్ అనమాట. మనం హెచ్‌టీఎంఎల్ రేషియో అనేది యావరేజ్‌గా ఉంది. ఈ కీవర్డ్ కంటెంట్ ఆప్టిమైజేషన్ కూడా ఇవి కూడా యావరేజ్‌గా ఉంది. మనం ఈ కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ అంటే తక్కువగా ఉన్నాయి కీవర్డ్స్ మన వెబ్‌సైట్ కంటెంట్‌లో. మనం ఇంక కొంచెము యాడ్ చేయాలి. ఇప్పుడు 2.4% ఉంటే హ హ కరెక్ట్‌గా ఉన్నట్టనమాట. ఈ 2.4% లేవన్నీ 0 పాయింట్లు ఇవన్నీ ఉన్నాయి కీవర్డ్స్‌కి. ఒక్కొక్క కీవర్డ్ అంటే చిన్న చిన్న స్మాల్ కీవర్డ్స్. ఇది మార్కెటింగ్ ఆన్‌లైన్ అనే వర్డ్ 11 టైమ్స్ అట్లా రిపీట్ అయింది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ 41 టైమ్స్ అయింది. ఇది ఓకే బానే ఉంది. బట్ మేనేజర్ అనేది చాలా తక్కువుంది. ఇంటర్న్‌షిప్స్ అనేవి తక్కువున్నాయి. తెలుగు అనే వర్డ్ కొంచెం ఎక్కువుంది కాబట్టి అట్లా చూపిస్తుందనమాట. కీవర్డ్ డెన్సిటీ అనేది. కౌంట్ ఎంతుంది? టైటిల్‌లో ఉందా లేదా? డిస్క్రిప్షన్‌లో ఉందా లేదా? హెచ్1 ట్యాగ్స్‌లో ఉందా లేదా? ఆల్ట్ ట్యాగ్స్‌లో ఉందా లేదా? ఇవన్నీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఎక్కడెక్కడుంది, ఎక్కడెక్కడ లేదు, మనం ఎక్కడెక్కడ చేయాలనేది ఈ టూల్‌ని యూజ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఫ్రేమ్స్ ఉన్నాయా? ఒకలాది ఫ్రేమ్స్ అయితే ఒకటి ఇన్‌లైన్ ఫ్రేమింగ్స్ ఉంది కాబట్టి అది నో ఫ్రేమ్స్ డిటెక్టెడ్ వి ఫౌండ్ వన్ ఇన్‌లైన్ ఫ్రేమ్ అంటే మనం ఫ్రేమ్స్ ఒకటే మూవ్ అవుతుంది కదా! అది ఉంది. తర్వాత ఫ్లాష్ ఇమేజెస్ కూడా లేవు. ఈ ఫ్లాష్‌లో ఉన్న ఇమేజ్‌లో సైడ్ స్పీడ్ లో అవుతది కాబట్టి తక్కువుంది. బట్ మనకి హెచ్1 ట్యాగ్ అనేవి 3 ఉన్నాయి. బట్ ఇవనేది ఒకటే ఉండాలి. 3 ఉండకూడదు. ఇది కూడా ఎగ్జాక్ట్ ప్రాపర్‌గా లేదు. కాబట్టి మనము దీన్ని హెచ్1కి మార్చాలి వెబ్‌సైట్‌లో. ఇయన్నీ ఎర్రర్స్ ఉన్నాయి. బట్ ఇంకా రెక్టిఫై చేయలేదు. ఇక్కడొచ్చేసి దీనికొచ్చేసి హెచ్2 వచ్చింది. దీనికి హెచ్1 పెట్టాలన్నమాట. ఇదొకటి ఇవి 3 రిమూవ్ చేసి దీనికి హెచ్1 పెట్టాలి. అంటే మెయిన్ హెడ్డింగ్ గాబట్టి. అప్పుడు మనకు తొందరగా ఆప్టిమైజ్ అవుతది. ఇవన్నీ బానే ఉన్నాయి. డబ్ల్యూ3 మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇవి వచ్చేసి కోడింగ్ తెలిస్తేనే మనం ఇది చేయగలుగుతాము. కోడింగ్ లేకుండా మనం ఇది చేయలేము వర్క్ దీని మీద. బట్ ఇక్కడొచ్చేసి మనకన్నీ చూపిస్తదనమాట. డిటెక్ట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ గుడ్ నో డిస్క్రిప్టివ్ ఎలిమెంట్స్ ఫౌండ్ అని అన్నాడు. ఇది బానే ఉంది. ఆహ్ హెచ్‌టీఎంఎల్ టేబుల్స్ ఓకే. బానే ఉంది. ఇక్కడ అనాలిటిక్స్ అని ఉంటది. అది కూడా మనం ఇచ్చాము. ఇట్స్ ఓకే. రోబోట్.txt ఫైల్ ఉంది. ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంది. ఇవి 2 మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి 2 లేకపోతే మన వెబ్‌సైట్ క్రాల్ అయితే అవ్వదు. గూగుల్‌కి తెలీదు. ఈ రోబోట్.txt ఫైల్ అనేది ఏంటంటే మనం ఏవేవి మన వెబ్‌సైట్‌లో ఉన్నాయి అని చెప్పేసి మనం ఏవేవి క్రాల్ చేయాలో గూగుల్‌కి చెప్తాము ఇక్కడ రోబోట్.txt ఫైల్. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్‌లో యూఆర్ఎల్స్ సబ్మిట్ చేస్తాం. అంటే ఈ యూఆర్ఎల్స్‌ని నువ్వు క్రాల్ చేయాలి అని సైట్ మ్యాప్ క్రాల్ చేయడానికి చెప్తదనమాట. ఇక్కడుంది కదా! సైట్ మ్యాప్ ఇన్ఫార్మ్స్ టు సెర్చ్ ఇంజిన్ అబౌట్ పేజెస్ అవైలబుల్ టు క్రాల్. ఇట్స్ సింప్లెస్ట్ ఫార్మ్. ఇదొక అంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది గూగుల్‌కి చెప్తదనమాట. ఈ యూఆర్ఎల్స్ ఉన్నాయి. నువ్వు క్రాల్ చేయాల్సినవి ఇవి క్రాల్ చేయి అని చెప్పి దానికి ఇండికేషన్ ఇస్తది. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అంతా చేసి సైట్ మ్యాప్ ఇవ్వలేదనుకో గూగుల్ క్రాల్ చేయదనమాట. ఇక్కడొచ్చేసి వెబ్‌సైట్‌ని క్రాల్ టాస్క్ ఫైల్ రియాక్ట్స్ టు యాక్సెస్ ద సెర్చ్ ఇంజిన్ బోర్డ్స్.
ఇది సెర్చ్ ఇంజిన్ బోర్డ్స్ మన వెబ్‌సైట్‌కొచ్చినట్టు యాక్ట్ చేస్తది. కొన్ని అయితే రెస్ట్రిక్ట్ చేస్తది. అవి కాకుండా మిగతావన్నీ క్రాల్ చేయమని చెప్పి ఇది ఇన్ఫార్మ్ చేస్తదనమాట. రోబోట్.txt ఇలా ఇవి 2 ఉంటాయి. మొబైల్ ఆప్టిమైజేషన్ మనం మొబైల్ ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది కొంచెం లో ఉంది. మొబైల్ ఆప్టిమైజేషన్ మీద ఇంకా దీన్ని వర్క్ చేయాలి. ఇది కంప్లీట్‌గా తెలియాలి అంటే మనకి ఇంకా వెబ్‌సైట్ మీద కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయితే అప్పుడు వస్తది. తర్వాత డొమైన్ ఏజ్ డొమైన్ రిజిస్టర్ మనం 6 మంత్స్ క్రితం రిజిస్టర్ చేసుకున్నాము. ఇంకా 5 మంత్స్‌లో ఇది ఎక్స్‌పైర్ అయిపోతుంది ఇక్కడ. మొత్తం వస్తాయి. ఇక్కడ లింక్స్ అనమాట. ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ ఉన్నాయి. ఇవి కొన్నిటికి ఇంటర్నల్ లింక్స్ డూప్లికేట్ లింక్స్, సేమ్ లింక్స్ అన్నీ యాడ్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నమాట. మనం పోస్ట్ చేసిన బ్లాగ్‌లో గాకుండా ఈ అబౌట్ అస్ పేజ్, సిలబస్, సర్వీసెస్‌లో ఉన్నాయి. బ్లాగ్‌లో బానే ఉంది. ఇక్కడ కొన్ని స్టాటిక్ పేజెస్‌లో వీటికి లింక్స్ ఉన్నాయన్నమాట. ఇవి చూపిస్తుంది. ఇవి మనం రిమూవ్ చేసుకోవాలి. ఇవి ఇక్కడ చెక్ చేసుకుంటూ చేయాలి. ఇక్కడొచ్చేసి ఇక్కడ 2 బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి. ఇవి కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎర్రర్స్ అన్నమాట. నేను ఇంకప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉంటదిలే అని అంతకుముందు నేను రిమూవ్ చేయలేదు. బట్ ఇప్పుడు చేస్తేనే మన వెబ్‌సైట్‌కి మంచిగా ర్యాంక్ వస్తది. ఇక్కడొచ్చేసి వెబ్‌సైట్ స్పీడ్ వెరీ స్లో ఉంది. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈమెయిల్ అడ్రెస్ ఒకటి ఇక్కడుంది. బట్ ఏమెయిల్ ప్లెయిన్ టెక్స్ట్ ఏదో చూపిస్తున్నాడు. ఇది పెద్ద అంత అవసరమేం లేదు దీనిది. నెక్స్ట్ వెబ్‌సైట్ స్పీడ్ టెస్ట్ ఉంటది. ఇక్కడ మన వెబ్‌సైట్‌ని స్పీడ్ టెస్ట్ చేసుకోవాలనమాట. మన వెబ్‌సైట్ స్పీడ్ ఇది ఎక్కడెక్కడుందో అవన్నీ మనం రెక్టిఫై జేసుకోవాలి ఎర్రర్స్ అన్నీ. ఇవన్నీ మీరు రిపోర్ట్ తీయాలి. రిపోర్ట్ తీసి పెట్టాలి. అప్పుడు వెబ్‌సైట్ డెవలపర్స్ ఇవన్నీ రిపోర్ట్స్ చేస్తారు. ఇవన్నీ మోడిఫై చేయాలి. ఆ! చెక్ జేస్తాము. ఎ మోడిఫికేషన్ వెబ్‌సైట్‌లో జేస్తారు. అది వెబ్‌సైట్ స్పీడ్ అంటే అది ఇంకొకటి ఒక్క నిమిషం ఉండు. ఇవి ఎక్కడ మనం ఫా ఆహ్, ఇది రిపోర్ట్ అన్నమాట. మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి. ఈ రిపోర్ట్ ఫార్మ్‌లో మనము ఆడిట్ రిపోర్ట్ అనేది చేయాలి. అది ఇక్కడొచ్చేసింది గదా! ఇప్పుడు ఎంత పెర్ఫార్మన్స్ అనేది చాలా తక్కువుంది మొబైల్‌లో. ఇవన్నీ ఏం జేయాలంటే డెవలపర్స్ చేస్తారన్నమాట. స్పీడ్ టెస్ట్ చేయడము ఇవన్నీ కూర్చుంటే చాలా టైం పడతది. నాకు వర్క్ సెట్ అవ్వక నేను ఇవన్నీ చేయలేదు. హ్మ్. ఇవన్నీ చేయాలంటే ఇదేంటంటే ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్ ఇచ్చిన ఇమేజెస్ మనం యూజ్ చేసాం. మనం వీటిని కంప్రెస్ చేయలేదు మనం. ఇమేజ్ కంప్రెస్ చేయడానికి చాలా టైం పడతది.
వన్ బై వన్ చేస్తే అప్పుడు ఇది స్పీడ్ పెరుగుతది. మనకి ఎర్రర్స్ పోతాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎస్‌సీఓ స్కోర్ అనేది బానే ఉంది. ఇక్కడ ఒకటి 3 ఆల్ట్ ఇమేజెస్ అనేవి మిస్ అయినాయి గదా! ఇక్కడ. ఇమేజెస్ దగ్గర ఇక్కడ ఆహ్, ఆ ఇమేజెస్ దగ్గర 3 ఆల్ట్ ఇమేజెస్ ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయింది గదా! ఆ ఆల్ట్ టెక్స్ట్ కూడా మనం ఇక్కడ ఇచ్చేసారు ఆల్ట్ టెక్స్ట్ అట్రిబ్యూట్ అని. ఇది మనం క్లియర్ చేసేస్తే మనకు 100% వచ్చేస్తది ఎస్‌సీఓ అనమాట. డెస్క్‌టాప్‌కైతే ఇంకా ఇది 53 ఉంది. ఎస్‌సీఓ బానే ఉంది. మరి మొబైల్‌కి చాలా తక్కువుంది. 34 ఉంది. దీన్ని ఇంక ఇంక్రీజ్ చేయాలి మొబైల్ పెర్ఫార్మన్స్. అయితే అంత ఈజీగా అయిపోదు. కూర్చుంటే చాలా టైం తీసుకుంటది. ఇదంతా స్లో ప్రాసెస్ వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికొచ్చి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఏమేం ఫైల్స్ ఎక్కువున్నాయి. ఏమేం ఫైల్స్ మనం చేయగలము. ఇక్కడొచ్చేసి ఇగో కోడింగ్ ఫైల్స్ మినిమైజ్ చేయాలన్నాడు. ఈ కోడింగ్‌లో ఇవన్నీ చేయడానికేంటంటే మనకు కోడింగ్ నాలెడ్జ్ కంపల్సరీ అనమాట. కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ చేయడం కష్టం. ఒకవేళ పొరపాటున ఒకటి చేయబోయి మిస్టేక్ ఇంకోటి చేస్తే సైట్ మొత్తం మళ్ళీ పోతది. అట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్. అందుకని అవి చూసి వన్ బై వన్ చేసుకోవాలి ఇవన్నీ ఇట్లా ఇమేజెస్ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. నేను యూజ్ చేశాను. కొత్తయి రీడిజైన్ చేసుకోలేదు. అలాగే దీనికి ప్లగిన్ కూడా యాడ్ చేయలేదు. యాడ్ చేయకపోవడం వల్ల ఇవన్నీ ఇట్లా వచ్చినాయి. ఇవన్నీ ఇమేజ్ కంప్రెషన్ ప్లగిన్ యాడ్ చేసుకొని దాని నుంచి ఇమేజెస్ సైజ్ తగ్గించుకుంటే ఈ స్పీడ్ పెరుగుతది. మనకి కొంచెం సైట్ పెర్ఫార్మన్స్ బావుంటది. ఈ ఇవి 2 ప్రాబ్లమ్స్. ఇంకా ఈ 2 బానే ఉన్నాయి గానీ, ఇది యావరేజ్ ఉంది. ఇది నో ప్రాబ్లమ్. జస్ట్ మనం ఇక మొబైల్‌లో బాగా వర్క్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి గూడా అంతే మొబైల్ పెర్ఫార్మన్స్ డెస్క్ ఇది డెస్క్‌టాప్ పెర్ఫార్మన్స్ కూడా తగ్గించుకోవాలి. ఇక్కడ సైట్ స్పీడ్ అనేది డెస్క్‌టాప్‌లో కొంచెం పర్లేదు. ఇదన్నీ 1 వరకు ఉంటే బెటర్ అనమాట. 2 ఎక్సీడ్ కాకూడదింక. అట్లా ఇవి 2 మనం జేసుకోవాలి. అయితే ఇక్కడొచ్చేసి మనకేంటంటే, ఇక్కడ రిపోర్ట్ ఎలా పంపించాలి క్లయింట్‌కి అంటే, ఇట్లా ఒక షీట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. షీట్‌లో ఏంటంటే, ఇక్కడ టోటల్ ఓవర్‌వ్యూ అనమాట. మనం దేనికి చేస్తున్నాము అనేది. ఇక్కడేమో కంప్లీట్ వెబ్‌సైట్ ఆడిట్, ఓవరాల్ ఆడిట్ ఇది. ఆ తర్వాత వెబ్‌సైట్ పేజీ ఆడిట్. ఒక్కొక్క పేజీని ఆడిట్ చేయడం ఇక్కడ. ఎస్‌సీఓ కంటెంట్ ఆడిట్. ఎస్‌సీఓ కంటెంట్ ఎలా ఉంది, వెబ్‌సైట్‌లో కంటెంట్ ఆడిట్ చేయడం. ఇప్పుడొచ్చేసి ఎస్‌సీఓ ఆడిట్ చేస్తామనమాట. ఎస్‌సీఓ ఆడిట్ అంటే మనం ఇప్పుడు ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ. ఇన్ని సెక్షన్స్‌లో మనం దీన్ని ఇంప్లిమెంట్ జేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడొచ్చేసి ఐవెబ్ చెక్‌లో ఐవెబ్ చెక్‌లో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఉంది గదా! ఫస్ట్ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాము. ఇక్కడ వెబ్‌సైట్ యూఆర్ఎల్. నెక్స్ట్ వెబ్‌సైట్ స్కోర్ ఎంతుంది? ఇందాక 73 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది స్లో అయినట్టుంది ఇట్లా ఇక్కడ స్కోర్ ఉంటది కదా! వెబ్‌సైట్ స్కోర్ ఎంతుందో ఇక్కడ ఏస్తాము. ఇట్లా డెస్క్‌టాప్ పెర్ఫార్మన్స్ ఎంతుంది ఇక్కడ? డెస్క్‌టాప్ పెర్ఫార్మన్స్ వచ్చేసి 53 ఉంది. డెస్క్‌టాప్ పెర్ఫార్మన్స్ 53. వెబ్‌సైట్ మొబైల్ పెర్ఫార్మన్స్ 43 ఉంది. తర్వాత డెస్క్‌టాప్ ఎస్‌సీఓ డెస్క్‌టాప్ అంటే 92 ఉంది. అది ఇక్కడ ఉన్నాయి గదా! ఇగో 92. ఇది గూడా 34, 33 92 ఉంది ఇది గూడా. ఇది 34, 34 ఇక్కడ 92 అండ్ ఇక్కడ గూడా 92 అన్నమాట. ఈ వెబ్‌సైట్ టెక్నాలజీ అంటే ఏ టెక్నాలజీతో చేశారంటే బిల్డ్ విత్ అనేసి ఒక టూల్ ఉంటది. ఈ టూల్‌లో మనం ఈ వెబ్‌సైట్‌ని పేస్ట్ చేస్తే ఇది ఏ టెక్నాలజీలో డిజైన్ చేశారో అనేది మనకు కనిపిస్తది. అది పీహెచ్‌పీనా, జావానా లేకపోతే ఇంకా వేరే ఏమన్నా బూట్‌స్ట్రాపా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఇదొచ్చేసి మనకు వర్డ్‌ప్రెస్ ఇక్కడ వర్డ్‌ప్రెస్ ప్లగిన్స్ ఉన్నాయి గదా! కాంటాక్ట్ ఫార్మ్ ఇవన్నీ ఇస్తే ఖచ్చితంగా వర్డ్‌ప్రెస్‌తో చేసినట్టే. ఈ వర్డ్‌ప్రెస్ కూడా పీహెచ్‌పీ ఫ్రేమ్‌వర్క్‌తోనే డిజైన్ చేస్తారు. ఇక ఇక్కడొచ్చేసి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సీఎంఎస్ గాని ఇక్కడ మనకు అర్థమవుతదనమాట. దేంట్లో చేశారనేసి. ఇది వర్డ్‌ప్రెస్‌లో చేశారు. కాబట్టి దీని టెక్నాలజీ వచ్చేసి వర్డ్‌ప్రెస్ అని యాడ్ చేయాలిక్కడ. వర్డ్‌ప్రెస్ అని యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎస్ఈఓ ఆడిట్ చేసుకోవాలి. మన టైటిల్ ఎలా ఉంది? గుడ్డా? బ్యాడా? ఇక్కడికొచ్చేసి ఇంకా నెక్స్ట్ టైటిల్. టైటిల్ అయితే ఇట్స్ ఓకే. గుడ్ ఇక్కడ రాసుకోవడం.
ఆ టైటిల్ అంటే ఎస్‌ఈఓ టైటిలు, ఆడిట్ స్టేటస్ అంటే గుడ్. ఆ డిస్క్రిప్షన్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇక్కడ మనం టైటిల్ అయినా పేస్ట్ చేయొచ్చు. లేకపోతే అదెలా ఉందో రిలేటెడ్ కొంతమందికి ఉంటాయి టైటిల్స్. బట్ రిలేటెడ్‌గా ఉండవనమాట. రిలేటెడ్‌గా ఉన్నాయా? లేవా? అనేది చెక్ జేసుకోవాలి. రిలేటెడ్‌గా లేకపోతే దాన్ని మళ్ళీ రిలేటెడ్‌గా లేదు అని జెప్పి ఇక్కడ మెన్షన్ జేయాలి. లేకపోతే టైటిల్ అని ఇక్కడ మెన్షన్ జేసి టైటిల్ ఉంది. తర్వాత డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ గూడా మనకి ఓకే. ఆహ్, అక్కడున్న కీవర్డ్ ఇందులో ఉందా? లేదా? చెక్ చేసుకొని ఓకే. ఉంది కాబట్టి గుడ్ అని పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ గూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. లేకపోతే లీవ్ వదిలేసినా పర్లేదు. ఇక్కడ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ పెట్టాలి. మన హెడ్డింగ్ అనేది ఇక్కడ మనకి హెడ్డింగ్ హెచ్1 అయితే 3 ఉన్నాయి గానీ, బట్ ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి నీడ్ టు మనకి రాంగ్ ఉంది గదా! 3 హెడ్డింగ్స్ ఉన్నాయి గదా! ఇక్కడ. హెచ్1 అనేది ఇక్కడ 3 ఉన్నాయి. బట్ ఒకటే ఉండాలి. అది గూడా రాంగ్ ఉంది కాబట్టి హెడ్డింగ్ అనేది చేంజ్ చేయాలి. హెడ్డింగ్ అంటే యెస్, బట్ నీడ్ టు ప్రా ప్రాపర్ హెడ్డింగ్. నీడ్ టు యాడ్ ఎ ప్రాపర్ హెడ్డింగ్ అని జెప్పి పెట్టాలి. కానీ అక్కడ ప్రాపర్ హెడ్డింగ్ లేదు. దాన్ని పెట్టమని పెట్టాలి. ఇమేజెస్ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఇమేజెస్ అంటే ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి గదా! టోటల్ 24 ఇమేజెస్ ఉన్నాయి. 3 ఆల్ట్ ఇమేజెస్ మిస్సింగ్. ఆల్ట్ టెక్స్ట్ మిస్సింగ్. ఆ ఇమేజెస్ యెస్. బట్ 3 జస్ట్ మిస్సింగ్ ఆల్ట్ టెక్స్ట్. ఇట్లా మనం కీవర్డ్ డెన్సిటీ ఎంతుంది? లో ఉందా? ఎంతుంది? ఫెవికాన్ ఎట్లుంది? ఇవన్నీ ఇట్లా యాడ్ చేయాలన్నమాట. దీన్ని చూసి వన్ బై వన్. కీవర్డ్ డెన్సిటీ అనేది ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి యావరేజ్ అని పెట్టేసేయొచ్చు. నెక్స్ట్ ఫెవికాన్ ఉంది గదా! ఫెవికాన్ గుడ్ బానే ఉంది మనకి. ఇక్కడ కొన్నిటికేమో ఫెవికాన్ ఉంటది. ఇక్కడ హై రిజల్యూషన్ ఉండదనమాట. లో రిజల్యూషన్ ఉంటది. గుడ్ అని ఉండదు. యావరేజ్ గాని, రెడ్ కలర్ గాని ఉంటది. అది యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఓకే. మనది గుడ్ కాబట్టి ఫెవికాన్ అంటే గుడ్. గుడ్ ఇక్కడేమో కీవర్డ్ డెన్సిటీ యావరేజ్. రోబోట్.టీఎక్స్టీ ఫైల్ మనకుంది కాబట్టి యెస్. లేకపోతే నో నీడ్ టు క్రియేట్ ఎ రోబోట్.టీఎక్స్టీ ఫైల్. ఇది డెవలపర్స్ చేస్తారు. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ వాళ్ళే చేస్తారు. ఇది ఉంది కాబట్టి ఓకే. ఈ బ్రోకెన్ లింక్స్ అనేవి ఎస్‌ఈఓలు చేయాలి. మనకు బ్రోకెన్ లింక్స్ 2 ఉన్నాయి. వి నీడ్ టు రిమూవ్ 2 బ్రోకెన్ లింక్స్. ఈ బ్రోకెన్ లే నీడ్ టు రిమూవ్ అని పెట్టేసి ఇక్కడ రాయాలి. బ్రోకెన్ లింక్స్ అనేవి ఉండకూడదు. సైట్ స్పీడ్ లో ఇక్కడ మనకు సైట్ స్పీడ్ ఇక్కడ సైట్ స్పీడ్ అనేది లో ఉంది. తర్వాత వాలిడేషన్ ఎర్రర్స్ ఉంటాయి. ఇక్కడ లో సైట్ స్పీడ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా సైట్ స్పీడ్. ఇక్కడ ఇక్కడ స్పీడ్ గూగుల్ పేజ్ స్పీడ్ అనేది లో ఉంది కదా! మనం ఇక్కడ ఇది లో అని యాడ్ చేయాలన్నమాట. వాలిడేషన్స్ ఎర్రర్స్ ఉన్నాయి. సోషల్ మీడియా యాక్టివిటీస్ అవి ఇక్కడ ట్రాక్ అవ్వట్లేదు. కాకపోతే నీడ్ టు ఇంక్రీజ్ ఇంకా అంటే అప్పుడు మన సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేది మన వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి. ఎట్లా ఉన్నాయి? డైలీ వర్క్ అవుతుందా? లేదా? అవి ఎట్లా ఫాలోవర్స్ ఉన్నారా? అవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చెక్ జేసుకోవాలి. ఎలా ఉంది? యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చెక్ జేసుకొని ఇక్కడ మనము దానికి తగ్గట్టుగా రిపోర్ట్ అయితే ఇవ్వాలి. ఇట్లా వెబ్‌సైట్ యూఆర్ఎల్ కానానికలైజేషన్ ఉందా? లేదా? ఈ యూఆర్ఎల్ కానానికలైజేషన్ లేకపోతే ఏంటంటే ప్రాబ్లమ్ అంతకుముందు థియరీ చెప్పేటప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ జేశాను. ఆ యూఆర్ఎల్ కానానికలైజేషన్ చేయాలి అనేసి.
అదేంటంటే ఇప్పుడు యూఆర్ఎల్ ఇట్లా చేయలేదనుకో, ఇప్పుడేంటంటే ఇవి 2 సేమ్‌గా కానానికలైజేషన్ చేస్తే ఇవి 2 డూప్లికేట్ అని దానికి అవి అర్థం కాదనమాట. లేదా ఒకవేళ చేయలేదనుకో ఇవి 2 ఇట్లా చేసినా ఇవి 2 డూప్లికేట్ అని చెప్పి తీసేసుకుంటది. మన సైట్‌కి ప్రాబ్లమ్ అవుతది. అందుకని ఇది ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు ఇదొక వెబ్‌సైట్ యూఆర్ఎల్ అని తీసుకుంటది. ఇదొక వెబ్‌సైట్ యూఆర్ఎల్ అని తీసుకుంటది. ఈ 2 యూఆర్ఎల్స్ అని చెప్తే ఈ రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంటే మన సైట్ ఇది డూప్లికేట్ సైట్ అని చెప్పి ఇది గూగుల్ అల్గారిథం రికగ్నైజ్ చేస్తది. మన సైట్‌కి ప్రాబ్లమ్ వస్తది. అదే కానానికలైజేషన్ ఇచ్చామనుకో, ఇట్లా ఇచ్చినా మన వెబ్‌సైటే వస్తది. ఇలా ఇట్లా వస్తది. ఇవి 2 డూప్లికేట్ కాదు. ఇది 2 సేమ్ అని చెప్పడానికి యూఆర్ఎల్ కానానికలైజేషన్ అనేది చేస్తాం. ఇవి 2 ఉందా లేదా కూడా చెక్ జేసుకోవాలి. ఇది ఇంపార్టెంటే ఇది గూడా. ఇంపార్టెంట్ క్వెషన్స్ అడుగుతారనమాట. బ్రోకెన్ లింక్స్ ఉంటే సైట్‌కి ఏంటి ప్రాబ్లమ్? యూఆర్ఎల్ కానానికలైజేషన్ ఏంటంటే robo.txt ఫైల్ ఎందుకివ్వాలి? ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఎందుకివ్వాలి? ఇవన్నీ అడుగుతారు మామూలుగా ఇంటర్వ్యూ క్వెషన్‌లో. ఎలా ఒకవేళ డెవలపర్స్ లేకపోతే ఎలా జనరేట్ చేస్తావు సైట్ మ్యాప్‌ని? అంటే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌గా ఇలా అడుగుతారు క్వెషన్స్. నువ్వు ఇంతకు ముందు క్రియేట్ చేసావా? నీకు ఐడియా ఉందా అసలు ఎందుకు క్రియేట్ చేయాలి? ఇట్లాంటి క్వెషన్స్ మొత్తం వస్తాయి దాంట్లో. ఇట్లా ఈ డేటా అంతా దీంట్లో వన్ బై వన్ యాడ్ చేయాలి. 404 ఎర్రర్ ఉందా? వెబ్‌సైట్ అనలిటిక్స్ ఉందా? కస్టమర్ ప్రైస్ ఉందా? ఇంకా ఈ డొమైన్ అథారిటీ ఎంతుంది? అంటే ఇవి కూడా మళ్ళీ చెక్ చేయాలనమాట. డొమైన్ అథారిటీ చెక్ చేయడం అంటే హ్మ్. డొమైన్ అథారిటీ చెకర్ టూల్స్ అని ఉంటాయి. ఈ టూల్స్‌లో ఆహ్, డొమైన్ అథారిటీ చెకర్ వెబ్‌సైట్ ఎస్‌సిఓ చెకర్ అని ఉంటది. ఈ ఈ ఈ సైట్ తీసుకోవాలి. ఈ సైట్ తీసుకొని మన వెబ్‌సైట్ ఏదైతే వెబ్‌సైట్ ఉందో మీకు వర్క్‌కిచ్చిన వెబ్‌సైట్ ఏది ఆడిట్ చేసే వెబ్‌సైట్‌కి వెబ్‌సైట్ ఇచ్చి ఇక్కడ చెక్ చేసి ఇది మీరు ఆల్రెడీ ఇది చేసేటప్పుడు చూసారు కదా! హ్మ్. ఇక్కడ చెక్ చేస్తే తెలుస్తది. ఇక్కడొచ్చేసి ఆహ్, ఈ బ్యాక్ లింక్స్ అయితే ఇదేందో ట్రాక్ చేయడం లేదు గానీ డొమైన్ అథారిటీ వచ్చింది అంటే మనకు బ్యాక్ లింక్స్ ఉంటేనే వస్తది. బ్యాక్ లింక్స్ లేకపోతే రాదు. ఇది ఎందుకో వాళ్ళు ఇక్కడ ట్రాక్ చేయలేదు కరెక్ట్‌గా. ఇగో ఇక్కడొచ్చేసి డూ ఫాలో బ్యాక్ లింక్స్ 100% వచ్చింది. బట్ ఇది సంథింగ్ ఏదో ఎర్రర్ చూపిస్తుంది కొంచెం. మామూలుగా యూఆర్ఎల్ ఇద్దాం ఒకసారి. మరి యూఆర్ఎల్ ఇద్దాం ఎట్టొస్తదో. హ్మ్. ఇగో వచ్చినాయి. ఇందాక అది రాలేదు. దీనికొచ్చేసి డొమైన్ అథారిటీ వచ్చేసి 7 ఉంది. పేజ్ అథారిటీ వచ్చేసి 16 వచ్చింది. ఎస్‌సీఎం స్కోర్ అథారిటీ వచ్చేసేసరికి 2 ఉంది. టోటల్ బ్యాక్ లింక్స్ 50 ఉన్నాయి. బ్యాక్ లింక్స్ 51 కాదు. బ్యాక్ లింకింగ్ సైట్స్ 51 అన్నమాట. బ్యాక్ లింక్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి. క్వాలిటీ బ్యాక్ లింక్స్ 15 అంటే క్వాలిటీ సైట్స్ నుంచి 15 వచ్చినాయి మనకి. ఇంకా క్వాలిటీ బ్యాక్ లింక్స్ క్వాంటిటీ పెరిగే కొద్దీ మనకి డొమైన్ అథారిటీ పెరుగుతదన్నమాట. ఇక్కడ 100% డూ ఫాలో లింక్స్ ఉన్నాయి. స్పామ్ స్కోర్ అనేది మనది ఉంది. మౌజ్ ట్రస్ట్ 2 ఉంది. ఇంకా ఎస్‌సిఓ స్కోర్ అనేది 34 ఉంది. ఇది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకా ఈ ట్రస్ట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనకు టోటల్ బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయో చెక్ చేసుకోవడానికి బ్యాక్ లింక్ చెకర్ టూల్స్ ఉంటాయి కదా! ఇవి చూసుకొని అన్నీ కరెక్ట్‌గా రావు. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క రకంగా అనలైజ్ చేస్తది. దీని నుంచి చూసుకుంటే
ఈ 3 టూల్స్ ఉంటాయి గదా! అయితే మనం పెయిడ్ టూల్ అనుకో మనం ఇన్ని వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా పెయిడ్ టూల్ ప్రాపర్‌గా ఇచ్చేస్తది. మనం ఫ్రీ కాబట్టి ఇవన్నీ ఎతుక్కోవాల్సొస్తదనమాట. ఇగ ఎక్కువ వర్క్ చేయవు. ఒక్కొక్కసారేమో ఆప్షన్స్ తీసేస్తాడు. ఫ్రీ ఆప్షన్స్ తీసేసి పెయిడ్ ఆప్షన్ పెట్టేస్తాడు. కంపల్సరీ పెయిడ్ టూల్ ఉంటేనే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒస్తది. దాన్ని బట్టి చేయగలదు. 3 సైట్‌ల్లో ఇచ్చాం గదా! ఏ సైట్‌లో ఎలా వస్తుందో చూద్దాం. ఆహ్, ఇదొచ్చేసి టోటల్ 100 అండ్ అదే 110 బ్యాక్ లింక్స్ వచ్చినియి. 90% టు ఫాలో వచ్చినియి. అదే లైక్ 12 లింకింగ్ వెబ్‌సైట్స్ నుంచి చూపిస్తుంది. ఇవన్నీ బ్యాక్ లింక్స్ అన్నమాట. ఇవన్నీ మనం యాడ్ చేసిన బ్యాక్ లింక్స్. డైరెక్టరీస్‌కి ఇట్లన్నిటికి మనం యాడ్ చేసినవి ఇవి. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాయి. ఈడొక రకంగా చూపిస్తున్నాడు. ఈడన్నీ మొత్తం చూపిస్తున్నాడు. బ్యాక్ లింక్స్ 1800 ఉన్నాయన్నమాట మనయి టోటల్‌గా. వాళ్ళు వాళ్ళ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన స్ట్రాటజీస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని చూపిస్తారు ఈ టూల్స్ కూడా. ఇక్కడొచ్చేసి మనకి 1800 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. రిఫరింగ్ డొమైన్స్ 18 ఉన్నాయి. ఆహ్, రిఫరింగ్ యూఆర్ఎల్స్ 500 దాకా ఉన్నాయి. డూ ఫాలో వచ్చేసి 499 ఉన్నాయి. నో ఫాలో వచ్చేసి 1000 ఉన్నాయి. డూ ఫాలో ఎక్కువున్నాయి. నో ఫాలో ఎక్కువున్నాయి. డూ ఫాలో తక్కువున్నాయి అట్లా. చూపిస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేసుకుంటే ఈడసలు మరీ భయంకరంగా చూపిస్తుందంట చూడు. 4 బ్యాక్ లింక్స్ అంట. 3 నో ఫాలో, 1 డూ ఫాలో లింక్ అని చెప్పి ఇచ్చేసాడు. ఇట్లా డిఫరెంట్ సైట్స్ డిఫరెంట్ యాంగిల్స్‌లో చూపిస్తాడు. బట్ ఇక్కడ వచ్చేసి మనకు పెయిడ్ అయితే ఏహెచ్ఆర్ఎఫ్ అనేది కొంచెం పెయిడ్ అయితే మంచిగా చూపిస్తది. బట్ అంతకుముందు ప్రీవియస్ ఎప్పటినుంచో ఇది మార్కెట్‌లో ఉంది. ఈ టూల్ అయితే కొంచెం బెటరు. తర్వాత ఎస్‌సీఎం రష్ బట్ అదేమో ఫ్రీ వర్షన్ అయిపోయింది. రావు నాకు తెలిసి. ఇట్లా చెక్ జేసుకోవడం. టోటల్ బ్యాక్ లింక్స్ ఎన్నున్నాయి. ఇవన్నీ కలిపి ఇక్కడ మనం యాడ్ చేస్తామనమాట ఎక్స్‌ట్రా.